జయం మనదే. చివరి టెస్టులో భారత్ గెలుపు. సూపర్ సిరాజ్ మెరుపు బంతులు అదరగొట్టిన ప్రసిద్ధ్ ఆకాష్. మలుపు తిరిగిన చివరి రోజు ఇంగ్లాండ్తో సిరీస్ 2-2తో సమం అనే ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో వాస్తవానికి 315 అనుకుంటాం, 315, 20 వరకు కూడా వాళ్ళు 3 వికెట్లు మాత్రం పోవడం జరిగింది. దాని తర్వాత ఒకేసారిగా మనం నిన్న ఆట ముగిసే సమయం మొన్న అంటే 4వ రోజు ఆట ముగిసే సమయానికి 35 రన్స్ ఏమో కొట్టేది ఉండే. అప్పుడు వర్షం అంతరాయం కలిగించడం వల్ల 5వ రోజుకు పొడిగించడం జరిగింది. అందులో పెట్టినే ఈ టపటప మన బౌలర్ కూడా అద్భుతంగా హైదరాబాద్ చెందిన సిరాజ్ ఎవరైతే ఉన్నారో వారు అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. పూర్తిగా అంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి సిరీస్ని సమం చేసుకొని అనూహ్యంగా ఈరోజు ఇండియా గెలవడం జరిగింది. వాస్తవానికి కుర్రాలతో నిండిన టీం ఎలా ఆడుతుంది, ఏ విధంగా నిండుతుంది అంటే సచిన్, గంగూలీ అంటే ఈ శకం చూసిన తర్వాత, ఈ యొక్క ధోని, కోహ్లీ ఈ శకం చూసిన తర్వాత ఇప్పుడు కుర్రాలది ఏదైతే ఉందో పూర్తిగా నిలబడతారా పడిపోతారన్న ఆలోచన సందర్భం లోపల పూర్తిగా అద్భుతంగా ఒక సిరీస్ని అంటే ఇంగ్లాండ్ అంటే సీనియర్లు ఉన్న టీంని ఢీ కొట్టి ఇవాళ కుర్రాలు అదరగొట్టిన సందర్భం మనం చూడడం జరిగింది.